అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. వేశ్యల రాజధాని అమరావతి. అమరావతి సెక్స్ వ్యాధిగ్రస్తుల స్థావరమా? సెక్స్ వర్కర్ల నిలయమా? రాష్ట్ర రాజధాని అమరావతిపై ఈ మాటలు అన్న వారిని ఏ చెప్పుతో కొట్టాలి? నిన్నటి నుంచి జరుగుతున్న ఈ కాంట్రవర్సీ మీ అందరికీ తెలుసు. వైసీపీ బ్లూ మీడియా సాక్షిలో పేటీఎం జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణంరాజు డిబేట్లో రాష్ట్ర రాజధాని అమరావతిలోని మహిళలపైన ఇలాంటి ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడారు. చెత్త నాయాలారా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? మీ ఇద్దరి ఇల్లు అక్కడేగా ఉన్నాయి. జగన్ ఇల్లు ఎక్కడుంది? ఏ అమరావతిలో వైసీపీ నాయకుల ఇల్లు లేవా? వాళ్ళకు ఫ్యామిలీలు లేవా? లేకపోతే వాళ్ళందరినీ కలుపుకొనే మీరు ఈ చెత్త వాగుడు వాగారా? ఇది కేవలం ఒక అమరావతి మహిళల్ని అవమానించడం కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మానసికంగా అవమానించారు. జర్నలిస్టులు అని పెట్టుకొని ఎథిక్స్ లేకుండా కేవలం వ్యక్తిగత కక్షని ఒక రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి మహిళల పట్ల ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడారంటే వాళ్ళకి జర్నలిస్టుల నైతిక విలువలు ఉన్నాయా? అమరావతి రాజధానిగా నీకు ఇష్టం లేదు. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీ కలిసి ప్రారంభించిన రాజధాని మీకు గెట్టదు. అసలు రాష్ట్రానికి రాజధాని రావడమే మీకు ఇష్టం లేదు. అయినంత మాత్రాన ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు రాష్ట్ర రాజధానిపై, అందులో ఉన్నటువంటి మహిళలపై మాట్లాడతారా? అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, వేశ్య అనే పదాన్ని టీవీలో అందరూ చూస్తుండగా, అందరూ చూస్తారని తెలిసినా కూడా అసలు అంత ఈజీగా అలా ఎలా అనగలిగారండి? పబ్లిక్గా ఆ మాటలు పలకాలన్నా కూడా సిగ్గేస్తుంది కదా. అసలు ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా ఒక మహిళని అలాంటి వర్డ్ యూజ్ చేయాలి అనే ఆలోచన కూడా రాదుగా. మీరంత ఈజీగా ఎలా యూజ్ చేయగలిగారు? అది సిగ్గుగా అనిపించలేదా? పోనీ కృష్ణంరాజు అనే జర్నలిస్టు ఆ మాట అంటున్నప్పుడు కూడా కేఎస్ఆర్ ఆయన్ని కంట్రోల్ చేయాలిగా. అలా కంట్రోల్ చేయకుండా ఆ మాటలు అంటుంటే నవ్వుతున్నారంటే ఏంటి అర్థం? ఇదే కేఎస్ఆర్ అదే సాక్షిలో మొన్న లక్ష్మీ పార్వతి డిబేట్కి వచ్చినప్పుడు ఒక కాలర్ ఫోన్ చేస్తే చిన్న మాట అంటే మీరు ఎలా కంట్రోల్ చేశారు? మరి ఇప్పుడు ఎందుకని కంట్రోల్ చేయలేకపోయారు? అంటే లక్ష్మీ పార్వతి ఒక్కటే మీ దృష్టిలో మహిళ? రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరో కూడా మహిళలు కాదా మీ ఉద్దేశం? లేకపోతే మదమెక్కి కొట్టుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు నిజంగా అమరావతిలో ఉన్న మహిళలందరూ దేవతలే. దేవతలే కాదు, అంతకు మించి. ఎందుకంటే వాళ్ళ భూముల్ని, వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూముల్ని, వాళ్ళ తరాల భవిష్యత్తుకి ఉపయోగపడే భూముల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అలా ఇచ్చేశారు వాళ్ళు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాజధాని కోసం భూములు ఎలా సేకరించాలి అని మదన పడిపోతుంటే ప్రభుత్వానికి అండగా నిలిచిన వాళ్ళు అమరావతి రైతులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మహిళలు. అలాంటి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించిన తప్పు లేదు. అలాంటి వాళ్ళని ఈ రకమైనటువంటి మదమెక్కి ఒళ్ళు బలిసినటువంటి మాటలు మాట్లాడి అవమానిస్తారా? సాక్షి మీడియా ఓనర్ సాక్షాత్తు మహిళ భారతిరెడ్డి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన భారతిరెడ్డికి ఉన్నటువంటి సంస్కారం, ఇలాంటి విష సంస్కృతి నిలువెల్లా నిండిపోయింది అని అర్థమవుతుంది. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా నోటికి ఎంతొస్తే అంత అడ్డు అదుపు లేకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల గురించి, వాళ్ళ మహిళల గురించి అనరాని మాటలు అని మీ నోటితో వ్యభిచారం చేయలేదా? దానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలం అనుభవించట్లేదా? దీన్నేమంటారు మరి? అసలు వేసిలు, ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు చాలా మంది పొట్టకూటు కోసమో, ఇల్లు గడవకో, కుటుంబ పోషణ కోసమో ఎక్కడ ఏ ఉపాధి దొరక్క ఈ మార్గం ఎంచుకుని చీకట్లో బతుకుతున్న వాళ్ళతో పోలిస్తే మీరు నీతి తప్పి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ వాళ్ళకన్నా దిగజారిపోయారు కదరా. అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఎదురు తిరగాలి, దండయాత్ర చేయాలి ఇలాంటి వాళ్ళ మీద. యాక్చువల్గా ఏపీ ప్రభుత్వం స్పందించాలి. కోర్టులు సుమోటోగా కేసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు పక్క రాష్ట్రం వాళ్ళు రాజధాని లేని రాష్ట్రం మీది అని హేళన చేస్తుంటే బాధపడిపోయాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని ప్రారంభమయ్యి రాష్ట్రానికి మెరుగులు దిద్దుతుంటే ఇవి ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి మాటలు. చంద్రబాబు మహిళల్ని దేవతలతో పోలిస్తే మీరు రాక్షసులు కాబట్టే మహిళల్ని అనకూడని మాటలు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అభివృద్ధి కాకుండా చేసి దాన్ని 3 ముక్కలు చేస్తానంటే తరిమి తరిమి కొట్టారు ఏపీ ప్రజలు.
అయినా ఇప్పుడు మీకు సిగ్గు రాలేదు. మళ్ళీ మళ్ళీ అదే ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని వక్రీకరించి చూపించడం. అసలు ఆర్టికల్లో వచ్చిందేంటి? మొత్తం దేశం మొత్తం పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 12% మంది ఈ వృత్తిలో ఉన్నారని వచ్చింది. ఫస్ట్ కర్ణాటక ఉంది, దాని తర్వాత ఏపీ, తెలంగాణలు టాప్ 5లో ఉన్నట్టుగా ఇలా రాశారు దాంట్లో. అది కూడా 2022లో వచ్చినటువంటి ఆర్టికల్. అంతేగాని పర్టికులర్గా అమరావతిలోనే లేకపోతే అమరావతి చుట్టుపక్కల అని అందులో ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. అదే ఆర్టికల్ కొంచెం లోతుగా పరిశీలిస్తే ఏ జిల్లాలో ఎంత పర్సంటేజ్ ఉందో కూడా అందులో రాశారు. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా వైసీపీ గొర్రెల్లాగా మీరేది చెప్తే అది నమ్మేస్తారని అనుకుంటున్నారేంటి? ఇలాంటి చచ్చువాగుడు వాగితే తొక్కిపడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన 11 సీట్లు ఇచ్చిన వాళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారు. అది కూడా తెలియదా? ఇక ఎప్పటికే మాకు సిగ్గురాదు, నీతి తప్పే బతుకుతామని ఇంకా మీరు ప్రూవ్ చేసుకుంటానే ఉన్నారు. ఇక ఈ విషయంపై మహిళా సంఘాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా కమిషన్ కూడా స్పందించి తక్షణమే కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకే సంబంధించిన విషయం. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.